కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం సమగ్ర కులగణన. ఈ సమగ్ర కులగణన అనేది ఇందులో ఒక కీలక అంశం ఉన్నది. మొత్తము ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళల్లో ఏ కులం వారికి ఎంత రావాలి, మొత్తం కులగణన అన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని కులాలకు సంబంధించిన సమగ్రమైన సమాచారము, ఏ కులం వారు ఎంత ఉన్నారో వారికి రాజకీయ పరంగా అంత ప్రాధాన్యత ఇవ్వాలనేది వాటి సారాంశము. మొత్తము వీటి కోసమై 150 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో జీవో నెంబరు 26 జారీ చేసింది. ప్రజల స్థితిగతులను శాస్త్రీయంగా అధ్యయనం చేయాలని. ఇక్కడ ఈ కులగణనలో ఒక సామాజిక కోణము, ఒక హర్షణీయమైన అంశం ఏమిటంటే వారి రాజకీయపరమైన అవకాశాలను మెరుగుపరచడము. మండల్ కమిషన్ వచ్చిన తర్వాత ఎవరి దామాష ప్రకారం ఎవరెంతో వారికంతా 1980లో కాంచీరామ్ సాబ్ బహుజన్ సమాజ్ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత మేమెంతో మాకంతా అనే ఒక నినాదాన్ని తీసుకొని వచ్చిండు. ఆ నినాదానికి ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తున్నది ఎవరెంతో వారికంతా ఇవ్వాలి, ఆయా సామాజిక వర్గాల వారిగా లెక్కలు తీయాలి, విద్య ఉద్యోగ వైద్య రాజకీయ రంగాల్లో వారి ప్రాధాన్యం వారికి ఇవ్వాలంటున్నారు. వాస్తవానికి ఇది పెద్ద సవాలుతో కూడుకున్నది. రాజకీయ పరంగా ఇవాళ అవకాశాలు ఇవ్వాలంటే కనుక కొన్ని సామాజిక వర్గాల వారికి రాజకీయంగా ఎక్కువ అవకాశాలు వస్తూ ఉన్నాయి. మరి వస్తున్న వాటిల్లో ఏ ప్రాతిపదికన తీసుకుంటారు, మిగతా వారు అంగీకరిస్తారా, దాన్ని ఎట్లా రాబోయే రోజుల్లో దాని పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి ఇత్యాది విషయాలు ఆలోచించాల్సినవి. అయితే ఈ విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షణీయము. ఎందువల్ల ఇప్పటికీ అసెంబ్లీలోకి రాని సామాజిక వర్గాలు చాలా ఉన్నాయి. సర్పంచ్ కాని వాళ్ళు ఉన్నారు, వార్డు మెంబర్లు గెలవని వాళ్ళు ఉన్నారు. అందులో ఎస్సీ ఎస్టీలలో ఉన్న ఉపకులాలు చాలా ఉన్నారు. వారికి ఇప్పటివరకు అసెంబ్లీలకు అడుగుపెట్టిన సామాజిక వర్గాల బీసీలలో ఎక్కువ ఉన్నారు. కాబట్టి ఈ ఉత్తర్వుల ద్వారా, ఈ కులగణన ద్వారా భారతదేశ రాజకీయాలలో ఎవరెంతో వారికంతా అనే అంశాన్ని కనుక పాటిస్తే 75 సంవత్సరాల భారత చరిత్రలో రేవంత్ రెడ్డి తిరుగులేని రికార్డు, తిరుగులేని ముద్ర వేయడం ఖాయం.